డార్లింగ్ ఎంత మంచి పేరు రా. మా ప్రభాస్ అన్న దాని మీద ఒక సినిమా తీసి ఆల్మోస్ట్ ఇండస్ట్రీ హిట్ కొట్టింది అనమాట. పాన్ ఇండియాలో రిలీజ్ కాగానే ఇంకా చాలా పెద్ద హిట్ అయ్యేది. వన్ అండ్ ఓన్లీ డార్లింగ్ అనేటటువంటి పేరుంది. ఏమో ఆ డార్లింగ్ రేంజ్లో కాకపోయినా ఏదో బేసిక్ ఉన్నా బాగుంటుంది. రిలీజ్ చేసినటువంటి ట్రైలర్ కూడా నాకు కొద్దిగా నచ్చింది. అదిగాక ప్రియదర్శిని సోలో మూవీ అనమాట. మనోడు బలగం మూవీ తర్వాత సోలో మూవీతో రాలా మళ్ళీ వస్తుండు. సో మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటే ఒకటైతే క్లారిటీగా చెప్పదలుచుకున్నా, తెలుగులో అయితే మంచి నమ్మకాన్ని క్రియేట్ చేసుకుంటూ మన ప్రియదర్శిని ఆల్మోస్ట్ 50% ఆక్యుపెన్సీ అయితే థియేటర్ ఫుల్ చేసిందనమాట. ఒక టైర్ 2 హీరో కూడా ఇలా జరగడం అయితే చాలా గొప్పగా అనిపించింది అనమాట. అండ్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకోవాలంటే రాధా 550 స్టీల్ టీఎంటీ ఇన్న మాదిరి కాదు ఇగో ఇన్న మాదిరి ఓరి రాడ్ అయితే దింపారు భయ్యా. మీరు ఈ సినిమా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకు చెప్తున్నాను వినండి. అల్లరి నరేష్ గారిది జేమ్స్ బాండ్ సినిమా, కితకితలో సినిమా, మొన్న ఈ మధ్యన వచ్చింది పెళ్లి కాన్సెప్ట్తో. ఆ 3 సినిమాలు కలిసి మిక్స్ చేసి గ్రైండర్లో తీసినటువంటి సినిమానే ఈ డార్లింగ్ మూవీ. ఇక ఫ్లాట్ లేని ఏం లేదనమాట. మనోడేమో ప్యారిస్ వెళ్ళాలి, హనీమూన్కి వెళ్ళాలి, పెళ్లి చేసుకోవాలి, నా భార్యతో అట్టుండాలి ఎట్టుండాలి అని చెప్పి కలలు అంటూ ఉంటాడు. కానీ పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి మనోడు ఊహించినట్టు ఉండదు. తనకు జేమ్స్ బాండ్ లాగా మారిపోద్ది, తనొక కరాటే కిడ్ లాగా మారిపోద్ది, తనొక బాక్సర్ లాగా మారిపోద్ది. ఆల్రెడీ ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంటుంది కదా, సందీప్ రెడ్డి వంగ కథనం ప్రకారం నీ భార్య నిన్ను కొట్టొచ్చు, నీ భార్య నువ్వు కొట్టొచ్చు, కానీ నీ భార్య ఫ్రెండ్స్ను కొట్టాడు ఏంద్రా అంట. సోమ్ ఇది మీరు అర్థం చేసుకున్నట్టయితే సినిమా మొత్తం అర్థం చేసుకున్నట్టే. ఈ ఇంటర్వెల్ లాగైతే ఇరిటేషన్ తెప్పించింది భయ్య. ఏమో ఇక తర్వాత అయినా బాగుంటుందేమో, ఇంకా చూద్దాం. ఏదైనా సరే ఫస్ట్ హాఫ్ చూసి డిసైడ్ చేయకూడదు. ఇప్పుడు వచ్చేటటువంటి ప్రతి సినిమాలు కూడా ఫస్ట్ హాఫ్ చెడగొడుతున్నాయి. సెకండ్ హాఫ్ ఏదైనా బాగుంటుందేమో అనుకుంటే ఫస్ట్ హాఫ్ ఎంత దరిద్రంగా ఉందో సెకండ్ హాఫ్ ఇంకా దరిద్రంగా ఉంది. దరిద్రాల మీద దరిద్రంగా ఉంది. కాపీ కొట్టారు కాదంటలా, కనీసం కాపీ కొట్టిందని కూడా కరెక్ట్గా కాపీ కొట్టలేకపోయారు. అడ్డదిడ్డంగా వెళ్ళిపోయింది సినిమా. ఎడ్డుండి మొదలుపెట్టి ఎడు తీసుకెళ్ళను, లాస్ట్కి ఎక్కడ ఎండ్ చేసినావు. ఒక పెళ్ళం ఊరు వెళ్తే సినిమా దగ్గర ఎండ్ చేద్దాం అనుకున్నావా, ఒక కితకితలాగా ఎండ్ చేద్దాం అనుకున్నావా, లేదంటే డార్లింగ్ మూవీలాగా ఎండ్ చేద్దాం అనుకున్నావా అనేటటువంటి ఫీలింగ్ అయితే కలిగింది. సో ప్రియదర్శిని నీకు ఒకటే చెప్తున్నా, మంచి నమ్మకాన్ని క్రియేట్ చేసుకున్నావు, మంచి మార్కెట్ని సంపాదించుకున్నావు. అదంతా ఎందుకు లఫుడ్ సినిమాలు తీసి పోగొట్టుకోలేనటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగిందనమాట. నేనే కాదు, నాతో పాటు థియేటర్కి వచ్చినటువంటి ప్రతి ఆడియన్స్ పరిస్థితి ఇది. గేటులు తీయండి రా బాబు మేము బారిపోతాం, గేటులు తీయండి రా బాబు మేము వెళ్ళిపోతాం అనేటటువంటిది అనిపిస్తుంది అనమాట. మ్యాక్సిమం ఇంటర్వెల్ నుండే చాలా మంది వెళ్ళిపోయారు భయ్య. నాకు తెలిసి ఇప్పుడు ఫస్ట్ షో సెకండ్ షో కనీసం ఒకళ్ళన్నా ఇద్దరన్నా ఉంటారనేటటువంటిది చూసుకోవాలి. చాలా అంటే చాలా వర్స్ట్ సినిమా. ఈ 2024లో ఎలాంటి సినిమాతో వస్తారు మనోడు అని చెప్పి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బేసిక్గా చెప్పాలంటే ప్రభాస్ అన్న డార్లింగ్ పరువు తీసేశారు. ఇక డార్లింగ్ అంటే ఏ డార్లింగ్ రా అనేటటువంటి ఫీలింగ్ అయితే కలిగేలా చేశారు. దయచేసి మీరు తీసేటటువంటి ఈ లఫ్వుడ్ లత్కోర్ సినిమాలకి ఒక మంచి పేరు పెట్టి చెడగొట్టమాకండి ప్లీజ్. ప్రతి డైరెక్టర్కి, ప్రతి ప్రొడ్యూసర్కి, అప్కమింగ్ ప్రతి హీరోకి నేను చేతులెత్తి అడిగేది ఇది ఒక్కటే.